హై వ్యూవర్స్, నేను గతంలో చాలాసార్లు చెప్పాను, ఆడ మగ సమానం కాదు. ఏ రకంగా వస్త్రధారణ విషయంలో ఆడ మగ సమానమే, ఏ రకంగా ఎవరి హక్కులు వాళ్ళకు ఉండే విషయంలో. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? ఆడవాళ్ళు ఆడవాళ్ళలాగే ఉండాలి, మగవాళ్ళు మగవాళ్ళలాగే ఉండాలి. ఆడవాళ్ళు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి, మగవాళ్ళు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. ఇంకా కూడా విదేశాలలో ఉన్నటువంటి సొల్లు సంస్కృతిని బట్టకొచ్చి మన దగ్గర గనక ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తే ఇలాంటి ఇట్లాంటి సైకోలే తయారవుతారు. సాయిబాబా చెన్నూర్ అలియాస్ బాబా ఆర్ బాబు వాడి పేరు. మన బెంగళూరులో వైట్ ఫీల్డ్ ఏరియాలో కో లివింగ్ హాస్టల్, పీజీ పేయింగ్ గెస్ట్, అంటే ఆడా మగ కలిసి ఒకే రూమ్లో ఉంటారు. షేరింగ్, బట్ దెర్ ఇస్ నో కేరింగ్. అంతా కూడా విచ్చలవిడితనం. దెన్ మన 16వ తారీఖు అరౌండ్ ఎర్లీ మార్నింగ్ 3 అమ్మాయి రూమ్ తలుపు కొట్టారు. ఆ అమ్మాయి వచ్చేసి 24 సంవత్సరాల వయసు, అమెరికన్ ఎక్స్ప్రెస్లో అనలిస్ట్గా చేస్తుంది. సో ఎంఎన్సీలో చేస్తుంది. వచ్చి డోర్ కొట్టగానే ఆడు సాయిబాబా అనేవాడు. అదే పీజీ హాస్టల్లో వాడు ఉంటాడు. దెన్ ఇక్కడ ఉండేవాడు కదా, ఏంటి అని చెప్పేసి వాడు ఇమీడియట్ డోర్ పెట్టేసి కత్తి తీశాడు. ఏంటి అని అంటే, నేను చెప్పినట్టు చేయనండి. ఇది ఏం చేయాలరా బాబు అంటే, నాకు నువ్వు కావాలి. ఇక ఆ అమ్మాయి వచ్చేసి, అరే నాయన ఇది కరెక్ట్ కాదు, అకస్మాత్తుగా వచ్చి నాకు నువ్వు కావాలంటావేంటి. బట్ ఆ అమ్మాయి తెలివిగలది. ఏం చేసిందంటే, వీడు కత్తి తెచ్చాడు తేడాగా ఉందని చెప్పేసి అనుకొని ముందు ఏం చేసింది, ఇప్పుడు కాదు తర్వాత చూద్దాను వెళ్ళంటే, కాదు ఇప్పుడే అని చెప్పేసి వాడంటే, లేదు నేను డేట్లో ఉన్నది, దట్ మీన్స్ పీరియడ్స్ ఉన్నాయి నాకనంటే, పీరియడ్స్ కాదు ఏం కాదని చెప్పేసి ఆమెని నువ్వు బట్టలు తీయది అని చెప్పేసి అన్నాడు. అర్థం చేసుకోదేనంటే వాడు వినలా. అప్పుడు కత్తితో ఆల్మోస్ట్ వెనకాల పొడిచేంత పని చేశాడు. ఇక ఆ అమ్మాయి ఆ బాధలో విలవెళ్ళాడుతూ ఇటు చంపేసేటట్టున్నాడని చెప్పేసి బట్టలు తీశాను. అప్పుడు ఆ అమ్మాయి ఫోటోలు మొత్తం తీశాడు. ఆ అమ్మాయి పీరియడ్స్లో ఉంది. సో డేట్లో ఉన్నమాట నిజం, అంటే పీరియడ్స్లో ఉంది. దట్టు నన్ను ఇది అయిన తర్వాత నేనే చెప్తాను రారా అని చెప్పింది. ఈలోపు ఫోటోలు తీసుకుందని ఫోటోలు మొత్తం తీశాడు. ఆ అమ్మాయిని డ్రెస్ తీసేశాక ఆ ఫోటోలు మొత్తం తీశాడు. ఈలోపు ఒక క్రూర మృగంలాగా, మృగాలతో పోల్చొద్దన్నారు చాలామంది, సో వద్దులే కానీ, ఓ పిచ్చి పట్టినటువంటి ఒక సైకో గడ్లా ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెడుతున్నాడు. అప్పటికే వాడు పొడిచిన దానికి నొప్పి తల్లాడుతుంది. అండ్ డేట్ పీరియడ్స్లో ఉంది, ప్లీజ్ అని అంటుంది. అప్పుడు అడు నాకు 70,000 నేను వెళ్ళిపోతా అన్నాడు. నా దగ్గర అంత లేవనంటే, ఎంతో నీ ఫోన్ ఇవ్వండి, ఫోన్ లాక్కున్నాడు. పిన్ని చెప్పన్నాడు, పిన్ని చెప్పింది. ఆమె అకౌంట్లో 14,000 ఉంటే ఆ 14,000 విడికి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. చేసుకొని, ఇదిగో నేను మరలా రేపు వస్తా, నువ్వు రెడీగా ఉండు, నాకు నువ్వు కావాలి, ఎంజాయ్ చేయాలని చెప్తూ, ఈలోపు నువ్వు గనక ఎవరికన్నా ఫోన్ చేసి చెప్పినా, ఎవరికన్నా ఇది కనుక రివీల్ చేసినా, నీ ఫోటోలు మొత్తం మీ అమ్మ నాన్నకు తెలుసు అందరికి పంపిస్తుందని చెప్పేసి బెదిరించి వెళ్ళిపోయాడు. ఇక ఆ అమ్మాయి అలాగే కాసేపు ఉండి తేరుకొని ఆమెతో పాటు రూమ్లో ఉంటాడు కదా, అతనికి ఫోన్ చేసి చెప్పాను. అతను ఉదయం 17వ తారీఖు ఉదయం అరౌండ్ 7 గంటలకు వచ్చాడు. వచ్చి రాగానే జరిగిందంతా చూసి భగవంతుడు కొని ముందు ఆసుపత్రి పట్టుకెళ్ళాడు. ఆసుపత్రి పట్టుకెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఇక అప్పుడు పోలీసులు పిలిచారు. మరలా చెప్తున్నా, వాడు ఏదో బెదిరించాడు, వాడి దగ్గర మేము ఉన్నాయి, అస్సలు భయపడొద్దు, ఉన్నా లేకుండా అదే చేస్తాడు. నేను ఫస్ట్ అండ్ లాస్ట్ అదే వాళ్ళని కూడా మీకు చెప్పా. ఆ క్షణాన మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ప్రాణాలు ముఖ్యం కాబట్టి ఏదో ఒకటి చెప్పండి, తప్పదు ఇంకా. దెన్ ఇక పోలీసులు వచ్చారు, జరిగింది మొత్తం చెప్పారు, క్రాస్ చెక్ చేసుకున్నారు. నిజమే, వీడు ఎక్కడ ఉంటాడంటే అదే ఇది కాబట్టి, అదే హాస్టల్ కాబట్టి వెళ్ళారు, పట్టుకున్నారు, లోపలేశారు. వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఇప్పటికన్నా బుద్ధి జ్ఞానం బుర్ర ఏమన్నా కనుక ఉంటే, అమ్మాయిలాగా ఉండాలి, అబ్బాయిలాగా ఉండాలి, అమ్మాయిలు కలిసి ఉండాలి, అబ్బాయిలు కలిసి ఉండాలి. అంతే తప్ప అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటాము అంటే అది లివింగ్ రిలేషన్ అవ్వాలా, లేదన్నప్పుడు పెళ్లి చేసుకుని ఉండాలా. అంతే తప్ప అమ్మాయి అబ్బాయి కలిసి హాస్టల్లో రూముల్లో ఉంటున్నారు, అందరూ కూడా మేము కూడా అలాగే ఉంటామంటే అది మనకి సెట్ కాదు. అది మన ఆలోచన విధానానికి ఏమాత్రం కూడా సరిపోలదు. అంతిమంగా కొత్త పిచ్చోడికి పొద్దెరాడు అన్నట్టు, కోతి కొబ్బచిప్పర దొరికినట్టు ఒక సైకో గాడికి ఒక ఆడపిల్ల కనిపిస్తే ఎలా ఉండిద్దో అలాగే ఉండేది.
అదృష్టం కొద్దీ అమ్మాయి బతికిపోయింది. సో ఇకనైనా మీ పిల్లలు కానీ, ఈ వీడియో చూస్తున్న వాళ్ళ ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ ఎట్టి పరిస్థితుల్లో కో లివింగ్ హాస్టల్స్లో ఉండొద్దు. కో లివింగ్ పేయింగ్ గెస్ట్ అస్సలు ఉండొద్దు.